వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సోమశిల జలాశయంలో అలవి వలలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని, ఈ వలల కారణంగా తమకు చేపలు అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఆ వలల బెడద నుండి తమను రక్షించాలని స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఓ ఆనందని మరియు సోమశిల జలాశయం చైర్మన్ కేశవ చౌదరిని కలిసి విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. నిషేధిత అలవి వలలలో కొనసాగుతున్న చేపల వేట గురించి, వేట చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయం లోపల ప్రాంతంలో బోటుపై వెళ్లి పరిశీలించారు. నదిలో బోటులో ప్రయాణిస్తున్న కొందరు మత్స్యకారులను అలవి వలల గురించి, వారి చేపల వేట గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సోమశిల జలాశయంలో అలవి వలలతో చేపల వేట సాగించడం నిషేధమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఎవరైనా జలాశయంలో అలవి వలలతో చేపల వేట సాగిస్తే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు సోమశిల సచివాలయ సిబ్బంది చందన మరియు స్థానిక మత్స్యకారులు ఇరగన పెంచలయ్య, నర్సయ్య, గోపాల్ తదితరులు హాజరయ్యారు. ముందస్తు సమాచారంతో అలవి వలల వేటదారులు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గత 2 వారాల నుంచి సోమశిల రిజర్వాయర్లందు అలవి వలలు వాడుతున్నారని మన సోమశిల గ్రామస్తులు, మత్స్యకారులు రెగ్యులర్గా పీజీఆర్ఎస్ నుంచి పిటిషన్ ఇస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో వచ్చేసి ఈరోజు మత్స్యకారులతో పాటు ఈ ఆఫీషియల్స్ అంటే జేడీ ఫిషరీస్, మైసెల్ఫ్, తర్వాత మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసేసి ఇది ఒక అలవి వలలు ఎక్కడుండవో చూస్తామని రిజర్వాయర్లోకి వెళ్ళడం జరిగింది. విజయవాడలో చూస్తే కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో ఈ యొక్క మన నెల్లూరు ప్రాంతం వరకు అలవి వలలు ఇక్కడ లేదని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు మాత్రము రెగ్యులర్గా మన నెల్లూరు ప్రాంతంలో కూడా వాడుతున్నారన్నారు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూస్తే కన్నా అలవి వలలు కూడా వాడుతున్నారని మనకు వినికిడి వస్తుంది. కాబట్టి ఎవరే కానీ మత్స్యకారులు ఎవరైతే చేపల వేట ఇచ్చి జీవనాధారం చేస్తున్నారో వాళ్ళు గిల్ నెట్స్ వాడుకొని దాదాపు 20 కేజీల నుంచి 50 కేజీల వరకు ఎవరైనా పట్టుకోవడానికి వలలు వేసుకొని పట్టుకోవచ్చు. కానీ అలవి వలలు వాడడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. రిజర్వాయర్లందు నిషేధం చేసిన జరిగింది. ఈ నిషేధం విధించిన అలవి వలను ఎవరైనా వాడితే గాన మత్స్యకారులపైన కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత వాటిని సీజ్ చేసుకొని తర్వాత వాటిని మన మత్స్యకార జిల్లా ఆఫీస్ నందు కార్యాలయంలో పెట్టేసి తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే అలవి వలలు వాడుతున్నారో అటువంటి వాడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎవరైనా మత్స్యకారులు మీరు ఏదైనా ఉంటే కన్నా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము కూడా రెగ్యులర్గా ఇక నుంచి ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అలవి వలలు వాడుతుంటారంటే నీళ్ళు తగ్గుతున్నాయి, కానీ నీళ్ళు మాత్రం మనకు బాగా పుష్కలంగా ఉన్నాయి రిజర్వాయర్లందు. కాబట్టి మన ఏరియాలో దాదాపు అలవి వలలు వాడడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు వాడుతున్నారంటున్నారు. అటువంటి వలలు వాడితే కన్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పోలీస్ కేసు పెట్టేసి వలలను సీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.